హలో ఎవ్రీవన్, నేను మీ ప్రవీణ్ కుమార్ దామరా ఫ్రమ్ స్పాట్లైట్ ప్రవీణ్. కళ్ళజోడి తీ ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. ఓకే తీస్తా. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈ ఛానల్ ని ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మనం సంపాదించిన డబ్బంతా ఎక్కడ పోతుంది చెప్పండి? ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు, ఎంతో కొంత సంపాదిస్తున్నారు. బట్ ఈ సంపాదించిన డబ్బంతా కూడా నెల 15 తారీఖు 20 తారీఖు వచ్చేసరికి ఉంటుందా? గుండె మీద చేసుకొని ఒకసారి చెప్పండి. ఎక్కడికి పోతుంది డబ్బంతా? ఎక్కడికి పోతుంది మన డబ్బంతా? ఎలాంటి ఖర్చులకు పోతుంది? మన ఇళ్లలో ఎప్పుడు తరచూ జరిగేటువంటి కొన్ని సీన్స్ చెప్తాను, అవి మనకు యాప్ట్ అవుతాయా లేదా అనేది అబద్ధం చెప్పకుండా కింద కామెంట్ లో నాకు తెలియజేయాలి. ఓకే, టీవీ ఆన్ చేసి ఉంటుంది, టీవీ చూడము, కానీ మొబైల్ చేతిలో పెట్టుకొని ఉంటాం. బట్ టీవీ ఎందుకు మోగుతున్నట్టు? మనం అందరం కూడా బెడ్రూమ్ లోనే ఉంటాము, కానీ వేరే రూమ్స్ లో మళ్ళీ ఫ్యాన్స్ తిరుగుతూనే ఉంటాయి, లైట్స్ వేసే ఉంటాయి. అవునా కాదా? మళ్ళీ మనమే అయ్యో ఏందో ఈసారి కరెంట్ బిల్ బాగా వచ్చింది అని అంటాం కరెంట్ బిల్ రాగానే. అవునా కాదా? నెక్స్ట్ థింగ్, వెజిటేబుల్ మార్కెట్ చాలా దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ లోనే కొన్ని ఏరియాలో. కిరాణా షాపులు కూడా దగ్గరలోనే ఉంటాయి, కానీ బైక్ కి తీయాలి, బైక్ వేసుకొని వెళ్ళాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవా. మళ్ళీ లాస్ట్ లో ఏమంటాం? పెట్రోల్ బాగా రేట్లు అయిపోయినాయి, పెట్రోల్కే పోతున్నాయి డబ్బులన్నీ అని అంటాం. అవునా కాదా? అరే ఒకప్పుడు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే బట్టలు తీసుకునే వాళ్ళం, అవునా? కానీ ఇప్పుడేమైంది? ఆన్లైన్ షాపింగ్ అంతా. ఫోన్ తీయాలి, టైం పాస్ కైనా కూడా ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఓపెన్ చేసి టైం పాస్ కు చూస్తూ ఉండాలి, ఏది నచ్చితే అది క్లిక్ చేసి బై చేయాలి. మళ్ళీ లాస్ట్ లో డబ్బులు మిగలట్లేదు ఈ మధ్యలో. అరే ఎప్పుడు ఏదో పనిలో బిజీగా ఉండాలి బాయ్, బిజీగా ఉండడం పోయి కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని పర్చేజ్ చేయడము, సబ్స్క్రిప్షన్స్ అన్ని అవసరం లేకున్నా కూడా పర్చేజ్ చేయడము, ఇవన్నీ కూడా చేసి మళ్ళీ లాస్ట్కి డబ్బులు మిగలట్లేదండి ఈ మధ్యలో. నిజంగా చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లో మీరు నేను లేమంటారా? ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. ఇంకెక్కడికి పోతున్నాయి అంటారు డబ్బులన్నీ? చెప్తాను. ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం కంటెంట్లోకి వెళ్దాం. నిజంగా ఒక మాట చర్చిద్దాం మనము. అసలు డబ్బు అంటే మనకు నిజంగా పట్టింపు ఉందా? ఎవరినో మెప్పించడానికి వేలకు వేలు పెట్టి షాపింగ్లు చేయాలా? వేలకు వేలు పెట్టి ఏవేవో అవసరం లేని కూడా కొనాలా? ఇంకా ఆడవాళ్ళ బీరువాల్లోనైతే చెప్పనక్కర్లేదు. ఇక ఇది మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది, కింద కామెంట్లో నన్ను అరుచుకుంటారు బాగానే. పైసలు లేవు, జ్ఞానం ఇస్తున్నావు కదా, పుక్కట్ల నేనేం తీసుకోను. సో షాపింగ్లు అనేటివి అవసరం ఉన్నప్పుడే చేయాలి, అదొక్కటి మనం అలవాటు చేసుకోవాల్సిన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక మగవాళ్ళు మాత్రం తక్కువేం లేదు. ఎవరినో మెప్పించడానికి పార్టీకి కూర్చుంటే చాలు, ఏమరా మామ ఇంకొక 4 బాటిల్ తెప్పి అని అంటాడు. ఎందుకు? మళ్ళీ ఇంటికి వచ్చినాక అరే ఎందుకని తెప్పిస్తుండ్రా, ఏం లాభం రా, డబ్బులన్నీ అయిపోయినాయి కదా అని మళ్ళీ పశ్చాత్తాపడతాం. అక్కడితో ఆగిపోదు ఈ సినిమా. మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ మా అమ్మ 3 బాటిల్ తెప్పియనా, మళ్ళీ సేమ్ సీన్ రిపీట్స్. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? మందు వేయాలనుందా? వేయాలంటే డబ్బులు ఎక్కడుంటాయి? అసలు డబ్బు అంటే పట్టింపు ఉందా? అసలు అవసరమైన విషయానికైనా డబ్బు ఖర్చు పెట్టేది మనం? ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి కదా. సో ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకోవాలి. వారన్ బఫెట్ అంటాడు, ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ మనీ అని చెప్పేసి. సో మనీ మన కంట్రోల్లో ఉండాలి అని అంటే ఫస్ట్ మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి, అక్కడ అడ్డుకట్ట వేయాలి. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటి? డబ్బులు ఎంత సంపాదిస్తున్నాము, సంపాదించిన వాటిల్లో నుంచి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత అవసరాలకు తీయాలి, ఎంత సేవ్ చేసుకోవాలి, ఎంత ఎమర్జెన్సీ ఫండ్ తీయాలి, అలాగే ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది ఖచ్చితమైనటువంటి ఒక ప్లాన్ వేసుకొని అలాగా మనము డబ్బును నిర్వహించుకుంటూ పోవడమే ఫైనాన్షియల్ లిటరసీ అంటారు. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు, ప్రతి ఒక్కరూ తలుచుకుంటే చేయొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్కి. ఇక ఫైనాన్షియల్ లిటరసీ విషయానికి వస్తే ఇండియాలో కేవలం 27% మంది ప్రజలకి మాత్రమే మినిమం లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ ఉందంట. ఆ 27% అనేది 100% అనుకుంటే 100%లో 24% మాత్రమే మహిళలు ఉన్నారంట. సో అంత తక్కువగా ఫైనాన్షియల్ లిటరసీ అనేది మన దగ్గర ఉంది. 3/4 ప్రజలు తెలుసుకోవట్లేదు అన్నట్టే కదా ఫైనాన్షియల్ లిటరసీ గురించి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫైనాన్షియల్ లిటరసీ డాటా అనేది నేను చెప్పేది కాదు, 2022లో సాక్షాత్తు ఆర్బీఐ చెప్పినటువంటి విషయం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫైనాన్షియల్ లిటరసీ గురించి తెలుసుకోవడానికి నాకు టైం లేదు అని అన్నావంటే అదేదో బుక్లో చెప్పినట్టు, నేను పెట్రోల్ పోయించుకోవడానికి నాకు టైం లేదు కాబట్టి నేను కార్లో ఇలాగే వెళ్తాను అన్నట్టుగా ఉంటుంది. ఎవరికి నష్టం? మనకే కదా. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలుసా? ఇండియాలో 70% మందికి పైగా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అంటే కనీసం 3 నెలలకైనా కూడా ఎమర్జెన్సీ ఫండ్ అనేది
ఉండట్లేదంట. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఏమీ లేదు. ఏ రోజులు ఎలా ఉంటాయో చెప్పలేం కదా. మనం ఏమైనా గ్యారంటీ ఇవ్వగలమా? యాక్సిడెంట్స్ కావచ్చు, డెత్స్ కావచ్చు, లేకపోతే ఉన్న ఫలానా జాబ్ పోవచ్చు, చేస్తున్న పని చేయలేకపోవచ్చు, ఏదైనా కరోనా లాంటి విపత్తు రావచ్చు. అలాంటి టైంలో కూడా కనీసం 3 నుంచి 6 నెలలు ఏ పని లేకున్నా కూడా బ్రతికేటువంటి, అవసరాలన్నీ తీర్చుకునేటువంటి ఒక కొంత మొత్తం అనేది మన దగ్గర ఉండాలి. సేవ్ చేసి పెట్టుకోవాలి. అలా చేస్తున్నామా? ఏ నెల కానేలే మొత్తం అయిపోవట్లేదా? ఎమర్జెన్సీ కోసము బండిలో పెట్రోల్ ఎప్పుడు ఉంచుకుంటారు, ఎమర్జెన్సీ కోసము ఫోన్లో మొబైల్లో ఎప్పుడు కూడా డాటా ఉంచుకుంటారు, బ్యాలెన్స్ ఉంచుకుంటారు. ఎమర్జెన్సీ కోసము కొంత డబ్బు, 3 నెలల డబ్బు, 3 నెలలకు అవసరమయ్యేటువంటి ఖర్చు, ఆ డబ్బు మన బ్యాంక్ అకౌంట్లో ఎందుకు ఉండదు? ఎందుకు సేవ్ చేయం? ఇన్సూరెన్స్ పాలసీ అనేది, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది లేదు. దానిపైన అవగాహన లేని వాళ్ళే 60% పైగా ఉన్నారంట. దానిపైన అవగాహన లేని వాళ్ళు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి ఏదైనా జరిగితే కన్నీరు తుడిచే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, కానీ రోజు భోజనం పెట్టే వాళ్ళు మాత్రం ఉండరు. ఎందుకంటే దానికి ఖర్చు అవుతుంది. మనకేం జరిగినా కూడా మనకంటూ కొంత అమౌంట్ తీసుకొచ్చి మనకు ధైర్యాన్ని ఇచ్చేది ఒక పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్ ఎవరైనా వస్తే మనకు పరమ బోర్ వాళ్ళని చూస్తేనే బాగా హింసిస్తూ ఉంటారు, నసబెడుతూ ఉంటాడని చెప్తూ ఉంటాం కదా. మన కుటుంబాన్ని నిజంగా ఆపదలో ఆదుకునేది వాళ్ళు మాత్రమే. చెప్పాను కదా, కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, కానీ ప్రతిరోజు భోజనం పెట్టే వాళ్ళు మాత్రం ఉండరు. దానికి ఖర్చు అవుతుంది. రియాలిటీలో బతకండి దయచేసి. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇంకో భయాన్ని పుట్టించేటువంటి విషయం ఏంటంటే, ఇండియాలో సుమారు సంవత్సరానికి 10 కోట్ల మంది హాస్పిటల్ ఖర్చులు, అనుకోని హాస్పిటల్ ఖర్చులు భరించలేక మధ్యతరగతి వాళ్ళు కూడా పేదరికంలోకి జారుకుంటున్నారట. సర్వేలో తేలింది. సింగిల్ నైట్ హీరో ఎవడు కాడు, సింగిల్ నైట్ లో సక్సెస్ రాదు అని అంటాం కదా, కానీ సింగిల్ నైట్ లో 1 డేలో మధ్యతరగతి వాడు పేదరికంలోకి జారిపోవడానికి 90% ఆస్కారం ఉంది ఏదైనా పెద్ద హాస్పిటల్ ఖర్చు వచ్చినప్పుడు. దానికోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు కదా, సంవత్సరానికి ఇంత కట్టాలా మేము అని అనుకుంటాం కదా. మరి అదే సంవత్సరం నీకేదన్నా అయితే కనీసం 10-15 లక్షలతో నువ్వు ఎంత ఈజీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అదొక్కసారి గుర్తు తెచ్చుకున్నావా? డబ్బులు ఎవరికో కడుతున్నాం లాస్ అవుతున్నాం అని చూస్తూ ఉంటారు, కానీ రిచ్ మైండ్ సెట్ పీపుల్ అలా చూడరు. ఒకసారి మీరు లెక్కేసుకోండి, మీరు కట్టేది ఎంత, మీరు పొందే బెనిఫిట్ ఎంత. మీరు కట్టేది ఇంత ఉంటే మీరు పొందే బెనిఫిట్ ఇంత ఉంటుంది. సో ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఏం లేదు, ఒకటే విషయం గుర్తుంచుకోవాలి, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటున్నాము అని అంటే, ఏదైనా ఖర్చు పెడుతున్నాము అంటే ఇది అవసరమా, లేదు లగ్జరీకి వెళ్తున్నానా నేను, ఈ ఒక్క దగ్గర ఫిల్టర్ చేసుకున్నారంటే చాలు మీ మైండ్ని. భవిష్యత్తులో మీ కుటుంబానికి ఒక గొప్ప భద్రత ఇవ్వబోతున్నట్టే. అరే ఎక్కడైనా ఒక రూపాయి కింద జారిపోతేనే ఆ రూపాయి తీసుకొని కళ్ళకద్దుకొని జేబులో వేసుకుంటాం కదా. ఇంతింత డబ్బులు అనవసరంగా ఆన్లైన్ షాపింగ్స్ అని చెప్పేసి, ఇంకేదో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం అని చెప్పేసి, లేకపోతే ఏదో మందు పార్టీలో వేలు తగలేయడం అని చెప్పేసి, కరెంటు బిల్లు ఆదా చేసుకోకపోవడం, దానికి ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడము, ఇష్టమైనటువంటి సబ్స్క్రిప్షన్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ప్రతి రూపాయి లెక్కలోకి వస్తుంది. రూపాయినే కళ్ళకద్దుకొని జేబులు వేసుకుంటాం కదా. ఇంత డబ్బు ఇన్ని చోట్ల వేస్ట్ అవుతుంటే మనకు ఆ కాన్షియస్నెస్ ఉండాలా వద్దా? ఉండాలి కదా, మన కుటుంబాల కోసమే కదా. ధనం మూలమిదం జగత్ అంట. 10 రూపాయలే కదా, 50 రూపాయలే కదా అని అనిపిస్తాయి. అనవసరం అన్ని కూడా ఒక సంవత్సరం అన్ని కూడా ఫిల్టర్ చేసుకొని పక్కకు పెట్టి చూడండి. ఆ అమౌంట్ తో మీకు ఒక 5 నుంచి 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఆ అమౌంట్ తోనే. ఇది 100% నిజం. కావాలంటే ఎవరినైనా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ని అడగండి. ఒక మాట అడుగుతా, నిజం చెప్పండి, మన తల్లిదండ్రులు తాతల కాలంలో వాళ్ళు ఇన్ని ఖర్చులు పెట్టారా అంటే మీరు అనొచ్చు, ఆ కాలంలో వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ ఎక్కడివి, ఆన్లైన్ షాపింగ్స్ ఎక్కడివి, ఇవన్నీ లేవు కదా, అందుకే వాళ్ళు పొదుపు చేశారు అని మీరు అనొచ్చు. కానీ అది తప్పు. అప్పుడు కూడా సినిమా హాళ్ళు, పేకాటలు, జూదము, ఫ్రెండ్స్, తాగుడు అన్నీ ఉన్నాయి, లేవనుకోవద్దు. అప్పుడు కొన్ని ఉంటాయి, ఇప్పుడు కొన్ని వేరే రకాలుగా వచ్చాయి అంతే. వాళ్ళకు కూడా దుబారా ఖర్చు పెట్టేటువంటి అవకాశం బోలెడు ఉండే అప్పుడు కూడా, కానీ వాళ్ళు ఎప్పుడు దుబారా ఖర్చు చేయలేదు. దానికి ఒకటే కారణం, వాళ్ళు వాళ్ళ కోసం బతికారు, కుటుంబం కోసం బతికారు, భవిష్యత్తు కోసం బతికారు. మన దగ్గరకు వచ్చేసరికి ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ఎవరినో మెప్పించాలని, ఎవడికో నచ్చాలని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకి మనకి తేడా అంతే. చివరిగా వారెన్ బఫెట్ ఒక మంచి కొటేషన్ చెప్తాడు. ఏంటో తెలుసా అది? రూల్ నెంబర్ 1 ఈజ్ నెవర్ లాస్ మనీ. రూల్ నెంబర్ 2 ఈజ్ నెవర్ ఫర్గెట్ రూల్ నెంబర్ 1.
దట్స్ ఇట్. ఈ రోజుల్లో ఇలాంటి వీడియోస్ అవసరం అని అనిపిస్తేనే షేర్ చేయండి. వీడియో అంతా నచ్చుద్ది, బాగానే అనిపిస్తుంది, అరే ఇది యూస్ఫుల్ రా అని అనిపిస్తుంది, బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతాం. మీ సొమ్ము ఏమన్నా పోతుందా? డబ్బులు ఏమైనా పోతున్నాయా? లేవు కదా. అంతే సార్, చిన్నపిల్లోడిని ఏం చేయలేననే కదా మీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఆగండి, నీ మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? ఈ రోజుల్లో ఎక్కువ దుబారా ఖర్చులు ఎక్కడ అవుతున్నాయి అనేది కామెంట్ లో తెలియజేయండి. మీకేం అభ్యంతరం లేదుగా, ఒప్పుకున్నట్టు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ దాకా చూసినందుకు. అండ్ ఎప్పుడు యూస్ఫుల్ వీడియోస్ మాత్రమే చేసే మీ స్పాట్లైట్ ప్రవీణ్. థ్యాంక్ యూ వెరీ మచ్.